స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో గుణకార విలోమం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు గుణకార విలోమం తర్వాత రెండు సంకీర్ణ సంఖ్యలను ఎలా గుణకారం చేస్తాం. చాలా సింపుల్. z ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ ib1 ఒక సంకీర్ణ సంఖ్య, z1 ఈజ్ ఈక్వల్ టు z2 ఈజ్ ఈక్వల్ టు a2 ప్లస్ ib2 ఇంకో సంకీర్ణ సంఖ్య అనుకోండి. ఈ రెండింటిని గుణకారం చేయడం అంటే చాలా సింపుల్. z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ రెండింటిని గుణకారం చేయాలి, తర్వాత ఈ రెండింటిని గుణించాలి, తర్వాత దీంతో అంటే ప్రతి పదంతో మనం ఇంతకుముందు చిన్న క్లాస్లో చేస్తాం. ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్. z1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i1, z2 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2i ఒక సంకీర్ణ సంఖ్య. రెండింటిని గుణించాల్సి వస్తే ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i ఇంటూ 5 మైనస్ 2i. గుణకారం పెద్దగా ఏం లేదు ఇక్కడ. 3 5ల 15, ఇది 5 కాబట్టి 3 5ల 15 మైనస్ 3 2ల 6i ప్లస్ 5 4ల 20i ఉంది కాబట్టి ఈ రెండు వేస్తే మైనస్ 8i². ఇట్లా చేసిన తర్వాత ఏం చేయాలంటే 15 మైనస్ ఈ రెండు i పదాలు కాబట్టి కలపచ్చు. ఇందులో కూడా i ఉంది, 5. 20లోంచి 6 పోతే 14i. i² వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, -1 అంటే ఇది -1 అవుతుంది. సో 15 ప్లస్ 14i ఇది ప్లస్ 8. రెండింటి గుణిస్తే 23 కలిపితే ఈ రెండు కలిపి 23 ప్లస్ 14i. అంటే రెండు సంఖ్యల గుణకారం ఈ రకంగా. z1 ఇంటూ z2 అంటే గుణించినప్పుడు ప్రతి పదంతో గుణిస్తూ పోవాలి. ఈ రకంగా మనకు రెండు సంకీర్ణ సంఖ్యల గుణకారం చేయొచ్చు. చాలా సింపుల్. ప్రతి పదంతో గుణిస్తే ఫస్ట్ 4 పదాలు వస్తాయి. i² పదంలో అయిపోతుంది. i² ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఈ రెండు కలిపి ఒక పదం అవుతుంది, రెండు ఐలు కలిపి ఒక పదం అవుతుంది, మళ్ళీ చివరిగా రెండే పదాలు మిగులుతాయి. సో ఇది సంకీర్ణ సంఖ్యల యొక్క గుణకారం. దీని తర్వాత సంయుగ్మ సంకీర్ణ సంఖ్య. z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ib అయితే zకు సంయుగ్మ సంకీర్ణ సంఖ్య. సంయుగ్మ సంఖ్య అన్నా సరిపోతుంది. సంయుగ్మ సంకీర్ణ సంఖ్య. దీన్ని మనం z బార్తో సూచిస్తాం. z బార్ ఎంత అవుతుంది, a ప్లస్ ib, a మైనస్ ib. ఇది మనకు సంయుగ్మ సంకీర్ణ సంఖ్య. అంటే సంయుగ్మ సంకీర్ణ సంఖ్య రాసినప్పుడు వాస్తవ భాగాన్ని మార్చం. ఏ ఉంటే ఏనే, 2 ఉంటే 2, 8 ఉంటే 8. కల్పిత భాగానికి మాత్రం గుర్తు మారుస్తాం. ప్లస్ ఉంటే మైనస్ పెడతాం, దాని మైనస్ ఉంటే ఏం పెట్టాలి, ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i. దీని సంయుగ్మ సంకీర్ణ సంఖ్య z బార్ని ఏమని రాసాం, z బార్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i. సింపుల్. ఒకవేళ సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 3i. ఇక్కడ ఏం చేసాం మనం, వాస్తవ భాగం అట్లాగే పెట్టాం, దీని యొక్క గుర్తు మార్చాం. ఇప్పుడు ఈ రకంగా z బార్ ఉంది, వాస్తవ భాగం ఎంత, -2, అదేం మారదు, -2 గుర్తు మారదు, సంఖ్య మారదు. దీనికి మాత్రం ప్లస్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి, -3i. సంయుగ్మ సంఖ్య. చూడండి ఇక్కడ వాస్తవ భాగం అట్లాగే రాస్తున్నాం, సంకీర్ణ భాగాన్ని మాత్రం, కల్పిత భాగాన్ని మాత్రం గుర్తు మారుస్తాం. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i ఉందనుకోండి. అప్పుడు z బార్ ఏమొస్తుంది, సో వాస్తవ భాగం మారదు కాబట్టి 2 వస్తుంది, దీని గుర్తు మారుతుంది కాబట్టి +3i వస్తుంది. ఒకవేళ z ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ 3i ఉందనుకోండి. అప్పుడు వాస్తవ భాగం -2కి z బార్ అంటే ఎంత అవుతుంది, -2 ఉంది కాబట్టి -2నే రాస్తాం, దీనికి కల్పిత భాగానికి గుర్తు మారుతుంది, +3i రాస్తాం. సో సంయుగ్మ సంఖ్య రాసినప్పుడు వాస్తవ భాగం మారదు, సేమ్ ఉంటుంది, గుర్తు మారదు, విలువ మారదు. వాస్తవ భాగాలు చూడండి, 2కు 2, -2 ఉంటే మైనస్. కానీ కల్పిత భాగాలు చూడండి, ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, రెండు దగ్గర కూడా ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇది మనకు సంయుగ్మ సంఖ్యల యొక్క నిర్వచనము, ఎగ్జాంపుల్స్.
తర్వాత సంకీర్ణ సంఖ్యకు వర్గమూలం, మనకు సంఖ్యలకు వర్గమూలం ఉంటాయి కదా, √16 అంటే 4. సో అట్లాగే మనకు సంయుగ్మ సంఖ్యలకు కూడా సంకీర్ణ సంఖ్యలకు కూడా వర్గమూలం ఉంటుంది. అంటే √7 + 24i ఇలా ఈ వర్గమూలం ఉంటుంది. ఈ వర్గమూలం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే, సపోజ్ z = a + ib అయితే, a + ib అయితే, తర్వాత r = √a² + b² తీసుకుంటే, మనం a² + b² అంతా తీసుకోవాలి. సూత్రం ఈజీగా రాసుకోవడానికి తీసుకుంటాం. r అంటే తీసుకోవాలి √a² + b². z ఈ సంకీర్ణ సంఖ్య అయితే అప్పుడు z వర్గమూలం, zకు వర్గమూలం అంటే సింపుల్గా √a + ib. దీని విలువ ఎంత అవుతుంది? ఇది ఫార్ములా మనకు. ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే ±√r + a/2 ప్లస్ i × √r - a/2. సో ఇది b > 0 అయితే, ±√r + a/2 మైనస్ i × √r - a/2. సో b కనుక <0 అయితే, అంటే వర్గమూలాన్ని మనం రెండు సందర్భాల్లో చేస్తాం. ఇప్పుడు వర్గమూలంకి ఎగ్జాంపుల్ ఇవ్వని, కానీ ఎగ్జాంపుల్ లెక్కలు చేసినప్పుడు చేస్తారు. కానీ ఈ ఫార్ములా ఏ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలో ఒకసారి వినండి. సపోజ్ z = 2 + 3iకి వర్గమూలం కనుక్కోమన్నాడు అనుకోండి లెక్కలో. దీన్ని మనం a + ibతో పోల్చుకుంటే b ఎంత అవుతుంది? 3 అవుతుంది. b ఎంత అవుతుంది? 3. కల్పిత భాగం b 0. ఇదేంటి? ధన సంఖ్య > 0. అంటే కాబట్టి వర్గమూలం కనుక్కున్నప్పుడు ఏ సూత్రం ఉపయోగించాలి? ఈ సూత్రం ఉపయోగించాలి. ఇది ఈ లెక్కకు ఈ సూత్రం వాడాలి. సపోజ్ ఒకవేళ ఇలా ఉందనుకోండి, z = 2 - 3i, దీనికి వర్గమూలం కనుక్కోవాలి. దీన్ని మనం a + ibతో పోల్చితే b ఎంత అవుతుంది? -3 అవుతుంది. దీన్ని పోల్చినప్పుడు ఎంత అవుతుంది? b = -3. -3 అంటే <0. <0 అంటే సూత్రం ఏది అప్లై చేయాలి? సూత్రం అప్లై చేయాలి. సో వర్గమూలం సూత్రం మాత్రం తెలుసుకోండి. లెక్కలు చేసేటప్పుడు చేస్తాం. దీని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, మనకు 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఎవ్రీ నవ్ అండ్ దెన్ వస్తూనే ఉంటుంది. సో ఇది వర్గమూలం. సో వర్గమూలం యొక్క ఫార్ములా. నెక్స్ట్ మీకు అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర రాసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, నోట్స్ కూడా రాసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం ఇంట్లో వర్కౌట్ చేస్తూ ఉండాలి, లేకుంటే లెక్కలు రావు. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాను, ప్రాక్టీస్ చేస్తేనే లెక్కలు. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్య యొక్క మాపము, ఆయామం. ఫస్ట్ మాపము తెలుసుకుందాం. ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మాపము. సో z = x + iy అయితే అప్పుడు z యొక్క మాపాన్ని, z మాపము, దీన్ని మనం మాడ్యులస్ ఆఫ్ z లేదా mod z మాడ్యులస్ ఎట్లయినా చదవచ్చు, మాడ్యులస్ ఆఫ్ z. జనరల్గా దీన్ని rతో సూచిస్తుంటాం. = √x² + y². ఇది మాపం అనబడుతుంది. మాపము అంటే మాడ్యులస్ ఆఫ్ z = rతో జనరల్గా rతో సూచిస్తుంటాం. ఇది మాపం యొక్క నిర్వచనం. ఎగ్జాంపుల్ చూడండి, z = 2 + 3i ఉంది. దీనికి మాపం కావాలి, మాడ్యులస్ ఆఫ్ z కావాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఈ సూత్రం ప్రకారం √xy, ఏంటి xy అంటే దీన్ని పోల్చండి, లేదా దీన్ని x + iy పోల్చుకోండి. x ఎంత అవుతుంది? 2. y ఎంత అవుతుంది? 3. ఇక్కడ 2 ఇది ప్లస్ ఉంది కాబట్టి 3. సో వర్గం ఈ ఫార్ములా రాస్తే x² అంటే ఎంత అవుతుంది? 2² ప్లస్ y² అంటే yలో 3 కాబట్టి 3². సో √4 + 9 √13. ఇది మాపం. సో మాపము అంటే వాస్తవ భాగానికి వర్గం రాయాలి, కల్పిత భాగానికి వర్గం రాయాలి, మధ్యలో ప్లస్ పెట్టాలి, మొత్తానికి హోల్ రూట్ పెట్టాలి. సపోజ్ z = 5 - 6i ఉంది.
దీనికి మాపం కనుక్కోవాలి. దీన్ని దేంతో పోల్చుకోవాలి? ఎక్స్ ప్లస్ ఐవైతో పోల్చాలి. పోల్స్తే ఎక్స్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. వై ఎంత అవుతుంది? -r అవుతుంది. మైనస్ సింబల్ ఉంది, -r. సో మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ విలువ 5 కాబట్టి వాస్తవ భాగం 5 కాబట్టి 5² ప్లస్ కల్పిత భాగం -r కాబట్టి -6 హోల్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5² అంటే ఎంత అవుతుంది? 25 ప్లస్ 36. సో ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 61 61 అయినా 30 20 50 11 60. సో ఈ రకంగా మాడ్యులస్ ఆఫ్ z. సపోజ్ ఈ రకంగా ఉందనుకోండి, z ఈజ్ ఈక్వల్ టు -3 -7 ఈ రకంగా. సో మాడ్యులస్ ఆఫ్ z అంటే మనము ఈ విధంగా రాయొచ్చు. రూట్ ఆఫ్ ఫస్ట్ దీన్ని దేంతో పోల్చుకోవాలి? ఎక్స్ ప్లస్ ఐవైతో పోల్చుకోవాలి. పోల్చుకుంటే ఎక్స్ ఎంత అవుతుంది? -3 అవుతుంది. వై ఎంత అవుతుంది? -7. వాస్తవ భాగాన్ని కల్పిత భాగం అంటే -3 ఫార్ములా ఏంటి మనకు? మాడ్యులస్ z అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ -7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు సమ్ రూట్ ఆఫ్ 58 సంథింగ్ 18 రూట్ ఆఫ్ 58. సో ఈ రకంగా మనకు